ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు. ఫ్రెండ్స్ వాళ్ళు నేను ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే వివోలో Y15 అనే ఒక మొబైల్ ఉందండి. ఇది యాక్చువల్గా లాస్ట్ వీక్ మీద లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్ని నా ఫ్రెండ్ ఒకరు ఒక 10 days నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే మనకి బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ, అలాగే పబ్జీ గేమింగ్ కానీ ఎలా సపోర్ట్ చేస్తుంది, అలాగే దీని ప్రాసెసర్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొబైల్ వచ్చేసరికి వివో Y15 అనే మోడల్ అండి. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేలో లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్ డివైస్ కానీ చూసుకుంటే చాలా బాగుంది, క్లాసికల్ లుక్, అలాగే ప్రీమియం మొబైల్ లాగా మనకు కనిపిస్తుంది. ఇటు మన స్క్రీన్ కానీ మన డిస్ప్లే కానీ చూసినట్లయితే ఇది వచ్చేసరికి 6.35 inches డిస్ప్లే, అలాగే ఫ్రంట్ కెమెరాగా మనం చూసుకుంటే 16 megapixel ఇచ్చారు. ఇక్కడ బాటంలో కానీ మనం చూసుకుంటే 3.5 mm ఆడియో జాక్, అలాగే మనకి USB పోర్ట్ కమ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే స్పీకర్ కూడా మనకుంది, అలాగే నాయిస్ సెన్సార్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ డివైస్ వెయిట్ కానీ చూసుకుంటే 191 grams హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం రైట్ సైడ్లో కానీ మనం చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్, అలాగే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది కలర్ కానీ చూసుకుంటే బర్గండి రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ వివో బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే 3 కెమెరాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ A1 ట్రిపుల్ కెమెరా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఫ్లాష్ కమ్ టార్చ్ లైట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇది తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ మనం చూసుకుంటే సిమ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి డెడికేటెడ్ సిమ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ 2 నానో సిమ్లు, అలాగే ఒక మైక్రో కార్డ్, మనం అప్ టు 256 GB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ ఇది సపోర్ట్ చేసే విధంగా వివో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. వివో వీటిని 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం జరిగింది. బుర్గాండి రెడ్ అండ్ మనకి ఆక్వా బ్లూ అనే 2 కలర్ వేరియంట్స్లో అయితే మనకి దొరుకుతుంది. స్టోరేజ్ కానీ మనం చూసుకుంటే ఇది 4/64 GB ఇన్బిల్ట్ మెమరీ తోటి అయితే మనకి వస్తుంది. అలాగే బ్యాటరీ కానీ చూసుకుంటే హెవీ బ్యాటరీ అని చెప్పాలి, 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అల్ట్రా గేమింగ్ సపోర్ట్ చేసే విధంగా అల్ట్రా గేమ్ మోడ్ కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిలో ప్రాసెసర్ ఎలా ఉందని దాని గురించి తెలుసుకుందాం. ప్రాసెసర్ కానీ మనం చూసుకున్నట్లయితే మీడియాటెక్ హెలియో P92 ప్రాసెసర్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ 9 based ఆండ్రాయిడ్ అయితే దీనిలో ఉందండి. సెన్సార్స్ ఎలా ఇచ్చారని దాని గురించి ఒకసారి చూద్దాం. సెన్సార్స్ కానీ మనం చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ కానీ, తర్వాత యాంబియంట్ లైట్ సెన్సార్ కానీ, మన మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కానీ, జైరోస్కోప్ సెన్సార్ కానీ, ప్రాక్సిటీ సెన్సార్ కానీ, దీంతో పాటు మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి ఫేస్ అన్లాకింగ్ సపోర్ట్ చేసే విధంగా దీన్ని వివో డిజైన్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకి నెట్వర్క్ కనెక్టివిటీ ఇలాంటివి చూసుకుంటే నెట్వర్క్ వచ్చేసరికి మనకి 2G 3G 4G విత్ వాల్తో వస్తుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది. తర్వాత మన వైర్లెస్ కనెక్టివిటీ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి వైఫై కానీ, హాట్స్పాట్ కానీ, బ్లూటూత్ కానీ ఇవి కూడా సపోర్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. తర్వాత మనం డివైస్ వారంటీ కానీ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ డివైస్ వారంటీ 1 year ఇవ్వడం జరిగింది. యాక్సరీస్కి అయితే 6 months వారంటీ అయితే ఇచ్చారు. దీనిలో మనకి బాక్స్లో అయితే మాత్రం మనకి USB ట్రావెల్ ఛార్జర్, USB కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి మొబైల్ బ్యాక్ పౌచ్ ఒకటి రావడం జరిగింది. ఇయర్ ఫోన్స్ అయితే మాత్రం ఈ డివైస్లో అయితే మనకి రావటం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ డివైస్లో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం సెట్టింగ్స్లో కానీ మనం వెళ్ళినట్లయితే సెట్టింగ్స్లో మనకి ఎస్ క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఇక్కడ మన 3 fingers ఇట్లా స్క్రీన్ పైన డ్రాగ్ చేసి ఉంటే టాప్కి మనకి స్క్రీన్ కట్ అవుతుంది. అలాగే మనకు ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్ ఉంది కదా, డౌన్ బటన్ పట్టుకుని మనం మొబైల్ ఆన్ ఆఫ్ బటన్ పట్టుకుంటే మనకి స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మీకు. అలాగే నేను వివోలో స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి, అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేసుకోవాలి అన్న దాని మీద ఆల్రెడీ నేను ఒక 2 వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. మీకు రిఫరెన్స్ కోసం నేను ఎండ్ స్క్రీన్స్ వీడియో చివరి అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తీసుకొచ్చిన ఆప్షన్స్ కొన్ని అప్డేషన్స్ తీసుకొచ్చింది. మనం చూడండి, ఇక్కడ కట్ అయిన దాన్ని మనం ఎలా కావాలంటే అలా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా సపరేట్గా మనం గూగుల్ నుంచి కానీ, లేదంటే ఏదైనా సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసి దాన్ని ఏదైనా కొంచెం హైలైట్ చేయడం, అలాంటి రెడ్డింగ్ తోటి కానీ, అలాగే మనకి వచ్చేసరికి పెన్ నీడిల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సైజెస్, అంటే మనకి స్మాల్, లార్జ్, మీడియం ఇవ్వడం జరుగుతుంది కదా. ఇక్కడ ఇలా మనం ఏదైనా ఎలాంటి కలర్తో అయినా మనం హైలైట్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది రీసెంట్గా వచ్చే శాంసంగ్ మొబైల్స్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. దీనిలో వివోలో కూడా అంటే అండర్ 13K ఫోన్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఇవి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఈ ఆప్షన్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం కెమెరా గురించి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని కెమెరాస్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ క్యాప్షన్ ఉంది. దీనికి యాక్చువల్గా A1 ట్రిపుల్ కెమెరా అనే క్యాప్షన్ అయితే బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది. ఇది ఓవరాల్గా అయితే 4 కెమెరాస్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ 3, ఫ్రంట్ సైడ్ 1 ఇచ్చారు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 13 megapixel ఇచ్చారు. 8 megapixel అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వడం జరిగింది. 2 megapixel డెప్త్ సెన్సార్ కెమెరా ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకున్నట్లయితే 16 megapixel సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం జరుగుతుంది.
యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి ప్రో అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఐఎస్ఓ అని, ఈవీ అని, తర్వాత వైట్ బ్యాలెన్స్ అని, అవుట్ ఆఫ్ ఫోకస్ అని కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఎక్కడైతే మనకి లో లైట్ ప్రాబ్లం ఉందో ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే మనం కొంచెం మంచి ఇమేజ్ తీసుకునే ఆప్షన్స్ని మనకి ఇక్కడ వివో అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కెమెరా కానీ ఆన్ చేసుకున్నట్లయితే నాకు వీడియో అని, తర్వాత ఫోటో అని, తర్వాత ప్రో అని, డాక్ అని, ప్యానో మోడ్ అని, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ కెమెరాకి వాటర్ మార్క్ సెట్ చేసుకునే సెట్టింగ్స్ ఇచ్చారు. తర్వాత మనకి ఫోటో తీసుకున్నప్పుడు దాని మీద లొకేషన్ కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ మనకి సెట్టింగ్స్లో అయితే వచ్చింది. ఇక్కడ మనం కొన్ని ఇమేజెస్ కానీ చూసుకుంటే రియల్ ఇమేజ్కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. 13 మెగాపిక్సెల్ కెమెరా తక్కువ ఉన్నప్పుడు కూడా, కాకపోతే కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ, తర్వాత మనం దీనిలో ఏదైతే డెప్త్ సెన్సార్ కెమెరా ఏదైతే ఇచ్చారో 2 మెగాపిక్సెల్, ఇవి మాత్రం కొంచెం పూర్గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. దానికి ఫిల్టర్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, మనం ఫోటోని బ్లాక్ అండ్ వైట్ కానీ లేదా డిఫరెంట్ కలర్స్ మనకి మన రిక్వైర్మెంట్కి కావాల్సిన విధంగా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా దీనిలో తీసుకొచ్చిందని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం ఇక్కడ యాక్చువల్గా రెగ్యులర్గా వివోలో ఉండే కొన్ని స్టిక్కర్స్ అనేది సహజంగా రావడం జరుగుతుంది. మామూలుగా శాంసంగ్లో అయితే ఏఆర్ ఎమోజీ అని ఈ మధ్య వస్తూ ఉంటుంది. అలాంటి ఏఆర్ స్టిక్కర్స్ అని ఇక్కడ ఉండేది, ఆ ఆప్షన్ అయితే ఇక్కడ కనపడట్లేదు. అలాగే మనం వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఏదైతే స్లో మోషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో లేదా సూపర్ స్లో మోషన్ ఎఫెక్ట్స్ కానీ ఈ బడ్జెట్లో, ఎందుకంటే మనకి కాంపిటేటివ్గా శాంసంగ్ ఒక మొబైల్ ఉంది, మనకి M21 అనే ఒక మొబైల్, దానిలో అయితే దీనికన్నా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే కొంచెం సేమ్గానే ఉంటుంది. అయితే కొంచెం వీడియో స్టెబిలైజేషన్ కానీ ఇలాంటివి అయితే కొన్ని సూపర్ స్లో మోషన్ ఎఫెక్ట్స్ అయితే ఆ బడ్జెట్లో అయితే కంపారిజన్ మనకు కొంచెం బెస్ట్ ఫీచర్ ఫోన్సే మనకి దొరుకుతాయి. ఇప్పుడు నేను వీడియో ఒకటి రికార్డ్ చేస్తున్నాను చూడండి. దీనిలో ఒకసారి హ్యాండ్ స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. అయితే వీడియో క్వాలిటీ ప్రైమరీ కెమెరా ఇమేజ్ కానీ అలాగే మనకి వీడియో క్వాలిటీ కానీ రియల్ ఇమేజ్కి దగ్గరగా, అంటే కలర్ కొన్నిసార్లు మన ఫోటోలో చూసినప్పుడు నార్మల్గా ఇమేజ్ చూసుకున్నప్పుడు కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే సేమ్ టు సేమ్ ఉండే విధంగా దీనిలో కలర్ సెట్టింగ్ అయితే మాత్రం ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నేను కొన్ని రిఫరెన్స్ కోసం ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కెమెరా వచ్చేసరికి ఇది నేను ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చి సెల్ఫీ కెమెరా ఇందులోంచి పిక్ తీసాను. తర్వాత ఇది బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్లోంచి తీయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను చూడండి. మనం హ్యాండ్ స్టెబిలైజేషన్ చెక్ చేసుకుందాం ఉద్దేశంతో ఇది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూజ్ చేసి ఈ పిక్ తీయడం, ఈ వీడియో క్లిప్ అనేది నేను రికార్డ్ చేశాను. ఒకసారి హ్యాండ్ స్టెబిలైజేషన్ చూడండి, కొంచెం షేకింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నేను నడుస్తూ తీసాను ఇది. ఇప్పుడు మనం మొబైల్ ఓవరాల్ రివ్యూ ఒకసారి చూద్దామండి. రివ్యూ కానీ చూసుకుంటే ముందు కెమెరా గురించి చూసుకున్నట్లయితే కెమెరా అల్ట్రా వైడ్ కెమెరా కానీ అలాగే డెప్త్ సెన్సార్ కెమెరా ఏదైతే ఉందో ఇది లో లైట్ కండిషన్లో కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. ఇమేజ్ క్వాలిటీ అయితే కొంచెం పూర్గా ఉంది. తర్వాత మనకి బ్యాటరీ బ్యాకప్ కానీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మాత్రం సూపర్గా ఉందని చెప్పుకోవాలి. నాన్ గేమర్స్ అయితే 3 days వస్తున్నట్టుగా నోటీస్ చేయడం జరిగింది. అలాగే గేమింగ్ ఆడే వాళ్ళకైతే మాత్రం 2 days గట్టిగా వస్తున్నట్టు చాలామంది రివ్యూస్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకి అల్ట్రా గేమ్ మోడ్ ఏదైతే ఉందో దీనిలో మాత్రం పబ్జీ కానీ అలాగే ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ హ్యాంగింగ్ ఉన్నట్టు అలాగే హీటింగ్ వస్తున్నట్టుగా కొంతమంది నోటీస్ చేయడం జరిగింది. అలాగే లౌడ్ స్పీకర్ వాల్యూమ్ కూడా కొంచెం తక్కువ ఉందని నోటీస్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇవాళ వివో వచ్చేసరికి ఈ మొబైల్ని ఆఫ్లైన్ కస్టమర్ని టార్గెట్ చేసుకొని మనకు లాంచ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆన్లైన్లో ఇదే ప్రైస్లో ఇది యాక్చువల్గా అండర్ 13K ప్రైస్లో మనకి వస్తుంది. అయితే ఇవాళ అమెజాన్ కానీ మనకు ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే దీని ప్రైసెస్ 12,990 రూపీస్గా ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇవైతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనకు అందుబాటులో అయితే లేవు. అంటే వీటిని ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేసుకొని వివో లాంచ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఓవరాల్ రివ్యూ కానీ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గేమర్స్గా ఉంటారో వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది ఫోను. నాన్ గేమర్స్కి అయితే మాత్రం బెస్ట్ ఫోన్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇమేజ్ క్వాలిటీ అంటే బాగా ఫోటోగ్రాఫర్స్కి అయితే ప్రాబ్లం, కానీ నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏముండదు. అలాగే నాన్ గేమర్స్కి అయితే మాత్రం బ్యాటరీ బ్యాకప్ 2 days 3 days నోటీస్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది నార్మల్ యూసేజ్ చేసుకునే వాళ్ళకైతే అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇవాళ మనం వివో Y15 అనే మోడల్ గురించి దీన్ని రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.